శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం శ్రీకృష్ణుడు సుధామల మధ్య భక్తి, స్నేహం మరియు ఈ కథలో మనం ఏం నేర్చుకోవచ్చో, ఎలా ఉండాలో తెలియచేసే ఒక అద్భుతమైన కథ ఇది. శ్రీకృష్ణుడు సుధాముడు బాల్య స్నేహితులు. ఒకరేమో భగవంతుడు, మరొకరేమో సామాన్యుడు. కుచేలుడుగా మనకి తెలిసినవాడు ఈ సుధాముడు. ఒకరోజు సాందీప మహర్షి ఆశ్రమానికి వెళుతూ దారి మధ్యలో ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు. శ్రీకృష్ణుడు సుధాముడి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తుండగా సుధాముడికి బాగా ఆకలి వేసి వెంట తెచ్చుకున్న శనగలను తినసాగాడు. మధ్యలో శ్రీకృష్ణుడు సుధామునితో, సుధామ, నాకు చాలా ఆకలిగా ఉన్నది, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడగగా, నా దగ్గర ఏమీ లేదు అని సుధాముడు సమాధానం చెప్పాడు. శ్రీకృష్ణుడు నాకు శబ్దము వచ్చినది అని అనగా, చలికి నా దవడలు వణుకుతున్నాయి అని సమాధానం ఇచ్చాడు సుధాముడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది. దాని ఫలితమే ఈ కుచేలుని కథ. శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం అవగానే ద్వారకకు రాజు అయ్యాడు. సుధాముడు భాగవతోత్తముడుగా తన జీవితాన్ని సాగిస్తూ గంపెడి సంతానంతో కటికి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. ఒకరోజు ద్వారకకు వెళ్లి తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడిని కలిసి తన పరిస్థితిని వివరించమని భార్య ఇచ్చిన సలహా మేరకు ద్వారక వెళ్లడానికి సిద్ధమయ్యి శ్రీకృష్ణ దర్శనార్థమై తన ఇంటిలో ఉన్న గుప్పెడు అటుకులను తీసుకుని శ్రీకృష్ణుడిని కలవటానికి వెళతాడు. సుధాముడి రాక తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి తన కోసం ఏం తెచ్చావు అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుపడుతూ తను తెచ్చిన అటుకులను ఇస్తాడు. వాటిని చూసి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి వాటిని ప్రేమగా స్వీకరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడికి తన పరిస్థితిని ఎలా చెప్పాలో తెలియక సమస్యను చెప్పకుండానే తిరుగు ప్రయాణమై వెళ్లిపోతాడు. కాని శ్రీకృష్ణుడు కుచేలుని మనసులోనిది గ్రహించి తనకి కావలసినది ప్రసాదిస్తాడు. కుచేలుడు తన గ్రామం వెళ్లేటప్పటికి తనకి కావలసిన సంపదను ప్రసాదిస్తాడు. ఈ కథ ద్వారా స్నేహం అంటే ఎలా ఉండాలో కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి. నోటి మాట వల్ల కర్మ ఎలా వస్తుందో, కర్మ నుంచి ఎలా తప్పించుకోలేమో సుధాముడి ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రోజుల్లో స్వధర్మమే కాని పరధర్మం లేదు. స్నేహం అంటే కాలక్షేపం అయ్యింది, సరదా అయ్యింది. స్నేహం అంటే ప్రాణమిచ్చేలా ఉండాలి కానీ ప్రాణం తీసేలా ఉండకూడదు. స్నేహం అంటే ఒక నమ్మకం. ఈ నమ్మకం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. నమ్మకం అనేది కష్టాలను అధిగమిస్తుంది. కష్టమైన పరిస్థితుల్లో కూడా నమ్మకం మనకి ఒక బలాన్ని ఇస్తుంది. నమ్మకం అనేది సమస్యలను పరిష్కరించడానికి సహాయపడాలి కానీ సమస్యలను సృష్టించకూడదు. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. కానీ ఆ నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. మన చుట్టుపక్కల వారితో సంబంధాలు బలోపేతం కావాలి అంటే మన మీద కూడా వారికి నమ్మకం ఉండాలి. అప్పుడే మానవ సంబంధాలు బలపడతాయి. మంచి స్నేహితులుగా ఉండటానికి శ్రీకృష్ణుల వారిని ఆదర్శంగా తీసుకున్నాం. జై సాయి.